తడమండలం చేనికుంట గ్రామం జాతీయ రహదారి వద్ద జరిగిన హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుని డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో సూలూరుపేట సీఐ మురళీకృష్ణ అరెస్ట్ చేశారు. డీఎస్పీ చెంచుబాబు ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నవంబర్ 26వ తారీఖున సాయంత్రం 5:30 గంటలప్పుడు చేనికుంట విలేజ్లో హైవే పక్కన ఉన్నటువంటి రామయ్య అనే అతను ఒక స్థలం ఉంటే ఆ స్థలంలో సామదాలి అనే అతను ఒక పంచర్ షాప్ పెట్టుకొని ఉంటాడు. ఆ చేనికుంట విలేజ్కి సంబంధించిన మీంజూరు ప్రతాప్ అనే అతను ఈ సామదాలి దగ్గరికి వెళ్ళి బాగా తాగి అతను నా సైకిల్ పంచర్ అయ్యమని అతనితో గొడవ పెట్టుకొని ఇది లారీలకు పంచర్ వేసేది సైకిల్ పంచర్ అయ్యాము అని దానికి సంబంధించిన బిందు కానీ నా దగ్గర లేవని చెబితే అతను పట్టుకొని ఇండిస్క్రిమినేట్గా పట్టడం, రాడ్డుతో పట్టడం, కాలుతో తనకం చేసేస్తే అతను పడిపోయాడు. ఆయనతో కూడా అడ్డం వచ్చినటువంటి ఆ రామయ్య అనే అతను చేనికుంట విలేజ్ అతను ఆయన కూడా వెళ్ళి ఎందుకు అడ్డు కొడతామని అడిగితే అతను కూడా నెట్టి కొట్టాడు. సో దాని మీద రామయ్య ఇచ్చిన కంప్లైంట్ మీద ఫస్ట్ కేసు నమోదు చేసాం. తర్వాత అతను ఈ ఎవరైతే సామదారి దాన్ని పట్టడం వల్ల అతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ నెల్లూరులో చనిపోయాడు. తారా పోలీస్ స్టేషన్ సూలూరుపేట సిఐ గారు కేసు దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం ఈ మీంజూరు ప్రతాప్ని అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఈ నేరానికి ఉపయోగించినటువంటి వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను 40 రోజులు మాలేసి అయిపోయిన 2 రోజుల నుంచి తాగలేదని వచ్చిన తర్వాత విపరీతంగా తాగి ఈ రకంగా గొడవ పెట్టుకుని ఇలా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. మధ్యమత్తులో ఎక్కువ ఈ దురాఘాతాలకు పాల్పడితే క్షమించేది లేదు, ఈ కేసులో టఫ్గా డీల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఏదైనా జరుగుతున్నట్టయితే గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరన్నా రెగ్యులర్ కండిషన్లో న్యూసెన్స్ క్రియేట్ చేసేటట్టయితే పోలీస్కి లేదా 100 కానీ కాల్ చేయొచ్చు. 112 కానీ కాల్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు బాగా దర్యాప్తు చేసి త్వరగా ముద్దాయిని 2-3 డేస్లోనే అరెస్ట్ చేసినటువంటి మురళీకృష్ణ సిఐ గారిని ప్లస్ థర్డ్ ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది. ఎస్పీ గారు అభినందనలు చెప్పారు.